మహాసముద్రంలోని దీవుల సముదాయం ఆ దేశం. భారత్కు, శ్రీలంకకు సమీపంలో ఉంటుంది. కొన్నాళ్లుగా ఆ దేశంలో ఇండియా అవుట్ అంటూ ప్రతిపక్షం నినదించింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆ ప్రతిపక్షం గెలిచింది. ఆ పార్టీ నేత ఇప్పుడు దేశానికి కొత్తగా అధ్యక్షుడయ్యాడు. ఇన్నాళ్లు ప్రచారం చేసిన నినాదం ఇండియా అవుట్ ఇప్పుడు ప్రభుత్వ విధానంగా మారిపోయింది. భారత మిలిటరీని తమ దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఆ దేశ కొత్త అధ్యక్షుడు డిమాండ్ చేస్తున్నారు. దీనంతటికీ కారణం డ్రాగన్. భారత్ను వెళ్లగొట్టేందుకు డ్రాగన్ కంట్రీ ప్రతిపక్షాన్ని ఉసిగొల్పింది. చైనా అంటే ప్రపంచ దేశాలు ఆమడ దూరం పరిగెడుతుంటే ఆ దేశం మాత్రం కోరి మరీ డ్రాగన్ నోట్లో తలపడుతోంది. నమ్మకమైన భాగస్వామి భారత్ను దూరం చేసుకుంటోంది. కోరి మరీ చైనా కొరివితో గోక్కుంటోంది. ఇంతకు ఆ దేశం ఏది? ఎందుకు భారత్ను వెళ్లిపోమంటోంది? వాచ్ ది స్టోరీ. మాల్దీవ్స్ లో భారత్ ఆర్మీ ఏం చేస్తోంది? ఇండియా అవుట్ అని మాలి ఎందుకు నినదిస్తోంది? ఇరు దేశాల మధ్య చైనా చిచ్చుపెడుతోందా? మాల్దీవుల్లో కొన్ని భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు ఇండియా అవుట్ అని అంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు అది కూడా ప్రభుత్వ విధానంగా మారింది. తాజాగా మాల్దీవుల ప్రజలు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. అతడి పేరు మహమ్మద్ మయిజు. అతడి ఎన్నికల ప్రచారంలో ఇండియా అవుట్ అనే నినాదం ఉంది. మాల్దీవుల నుంచి భారత్ సైనికులను తరిమేస్తారని హామీ ఇచ్చారు. ఇప్పుడు మయిజు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి మయిజు కట్టుబడి ఉన్నాడు. ఇక్కడ సైన్యాన్ని మోహరించిన వారు ఇక్కడ ఉండేందుకు ప్రజలు ఇష్టపడటం లేదని చెప్పారు. అంటే భారత సైనికులు మాల్దీవుల్లో ఉండకూడదని ప్రజలు నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. అయితే ఇక్కడే మీకు కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు మాల్దీవుల్లో భారత సైనికులు ఎందుకున్నారు? ఎంతమంది సైనికులు మాలీలో ఉన్నారు? మాల్దీవుల్లో భారత్ ఎలాంటి ఆపరేషన్ చేపట్టలేదు. కేవలం 75 మంది భారత సైనికులు మాత్రమే మాలీలో ఉన్నారు. ఇది అధికారిక సంఖ్య కాదని నివేదికలు చెప్తున్నాయి. కేవలం ఇది ఒక అంచనా మాత్రమే. విమానాలను నడపటమే వారి పని. మాల్దీవులకు భారత్ 2 హెలికాప్టర్లు, ఒక డోనైర్ విమానాన్ని బహుమతిగా ఇచ్చింది. వీటిని భారత సైనికులు ఆపరేట్ చేస్తారు. అంతేకాదు మాల్దీవుల్లో నౌకాశ్రయాన్ని కూడా భారత్ నిర్మిస్తోంది. మాల్దీవుల్లో సైన్యానికి కూడా భారత్ శిక్షణ ఇస్తోంది. ఈ సమాచారం అంతా పబ్లిక్ డొమైన్లో ఏమాత్రం లేదు. అందులో కొన్ని విషయాలే బహిర్గతమయ్యాయి. మిగిలిన అంశాలు గోప్యంగా ఉంటాయి. వాటిపైనే మాల్దీవుల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే కొత్త అధ్యక్షుడి ఆందోళన ఏంటి? మాల్దీవుల్లో భారత్ శాశ్వత ఉనికిని కోరుకుంటుందని కొత్త అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బేస్ లేదంటే అవుట్ పోస్ట్లా ఉపయోగించుకునేందుకు భారత్ యత్నిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. అయితే ఆయన ఆరోపణల్ని న్యూఢిల్లీ తిరస్కరించింది. కానీ మాల్దీవుల్లో ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. మయిజు, అతని పార్టీ నిత్యం భారత్ వ్యతిరేక ప్రచారాన్ని చేశాయి. వారు భారత్ని విలన్గా చేశారు. ఈ నేపథ్యంలో మయిజు తాజా వ్యాఖ్యలు పెద్దగా ఆశ్చర్యం కలిగించవు. గతంలోనూ భారత్పై వ్యతిరేక ప్రచారం జరిగింది. 2018లో అప్పటి అధ్యక్షుడు అబ్దుల్లా యామిన్ భారత్ సైన్యాన్ని వెనక్కి వెళ్లిపోవాలని కోరారు. సైనికులు, హెలికాప్టర్లు మొత్తం సరంజామాతో వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. కానీ అదే ఏడాది సెప్టెంబర్లో యామిన్ పదవిని కోల్పోయారు. అనంతరం ఇబ్రహీం సోలే అధ్యక్ష బాధ్యతల్ని చేపట్టారు. ప్రస్తుతం ఆయన పదవి నుంచి దిగిపోతున్నారు. 2018 నుంచి ఇప్పటి వరకు ఇబ్రహీం సోలే మాల్దీవులకు పూర్తిస్థాయి అధ్యక్షుడిగా ఉన్నారు. భారత్ ఫస్ట్ అనే విదేశాంగ విధానాన్ని సోలే అనుసరించారు. ఇటీవల జరిగిన మాల్దీవుల ఎన్నికల్లో యామిన్ పాల్గొనలేదు. ఆయన జైలు శిక్షను అనుభవిస్తున్నారు. యామిన్ పార్టీ ఈసారి మయిజును నామినేట్ చేసింది. దీంతో అబ్దుల్లా యామిన్ పోటీ చేయలేకపోయాడు. కానీ తెర వెనుక శక్తిగా యామిన్ వ్యవహరించారు. అందుకు మయిజు రుణం చెల్లించుకున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మయిజు చేసిన మొదటి పనేంటో తెలుసా? అబ్దుల్లా యామిన్ను జైలు నుంచి విడుదల చేయించారు. మాజీ అధ్యక్షుడు యామిన్ ఇప్పుడు గృహ నిర్బంధంలో ఉన్నారు. అయితే ఆయన అక్కడి నుంచి ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తారా అన్న చర్చ జోరుగా సాగుతోంది. కొత్త అధ్యక్షుడిని తెర వెనుక ఉండి యామినే నడిపిస్తారని మాలీ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే భారత్ను వెళ్లగొట్టాలన్న ప్రచారాన్ని యామినే ప్రారంభించారు. యాంటీ ఇండియా విధానాన్ని యామిన్ ఎందుకెత్తుకున్నారు అంటే అతడు డ్రాగన్కు సాగిలబడతాడు. ఈ క్రమంలోనే భారత్ వ్యతిరేక ప్రచారాన్ని చేస్తున్నారు. కొత్త అధ్యక్షుడి ఎన్నికపై భారత్ ఎలా స్పందించింది అంటే కొత్త అధ్యక్షుడు మయిజుకు భారత ప్రధాని మోడీ బహిరంగంగానే అభినందనలు తెలిపారు. ఢిల్లీ, మాలీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కానీ ప్రైవేటుగా భారత్ మాత్రం వేచి చూసే ధోరణిని అనుసరిస్తోంది. కానీ అధికారికంగా మాత్రం ఇరు వర్గాలు పరస్పరం సహకరించుకోవాలని చెప్తున్నారు. మాల్దీవులకు భారత్ వ్యతిరేకం కాదని నొక్కి చెప్తున్నారు. మాల్దీవుల కొత్త అధ్యక్షుడు లోపల కత్తులు నూరుతున్న పైకి మాత్రం మాల్దీవులకు భారత్ వ్యతిరేకం కాదని చెప్తున్నారు. గతంలోనూ పలువురు నాయకులు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కానీ ప్రచారంలో మాత్రం ఇండియా అవుట్ అంటూ నినదిస్తున్నారు. కానీ అధికారం చేపట్టిన తర్వాత వారి స్వరంలో మార్పొచ్చింది.
కొన్ని బంధాలను విడిచిపెట్టడం అసాధ్యమని వారు గ్రహిస్తున్నారు. తాజాగా ఎన్నికైన అధ్యక్షుడు మైజూ కూడా అదే విధానాన్ని అనుసరించనున్నారు. ఎందుకంటే మహమ్మద్ మైజూకు చెందిన విదేశాంగ విధాన సలహాదారు కొన్ని సానుకూల సంకేతాలను పంపుతున్నారు. అతడి పేరు మహమ్మద్ షరీఫ్. అతడు మైజూకు చెందిన పార్టీకి ఉపాధ్యక్షుడు. అంతేకాదు శ్రీలంక, జపాన్లో మాల్దీవుల రాయబారిగా కూడా పనిచేశారు. ఆయన పార్టీలో కీలకమైన వ్యక్తి. తాజాగా ఆయన 3 విషయాలను ప్రస్తావించారు. మొదటిది, హిందూ మహాసముద్రంలో అత్యధిక వాటాదారు భారత్. రెండోది, చైనా గురించి ఢిల్లీ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. అంతేకాదు భారత్కి బలమైన మిత్రదేశాల్లో మాల్దీవులు ఒకటిగా ఉంటుందని స్పష్టం చేశారు. మూడో విషయం ఏమంటే మైజూ తన మొదటి విదేశీ పర్యటనకు భారత్కి వెళ్తారని స్పష్టం చేశారు. నిజానికి ప్రతి మాల్దీవులు అధ్యక్షులు బాధ్యతలు చేపట్టగానే ముందుగా భారత్ను సందర్శిస్తారు. ఇండియా అవుట్ నినాదాన్ని ఎత్తుకున్న అబ్దుల్ యామిన్ కూడా గతంలో అదే విధానాన్ని పాటించారు. 2013లో అధికారం చేపట్టిన తర్వాత యామిన్ ఢిల్లీకి వచ్చారు. యామిన్ తొలి విదేశీ పర్యటన అదే. మైజూ కూడా అదే ట్రెండ్ని కొనసాగిస్తున్నట్టు కనిపిస్తోంది. నిజానికి రెండు వైపులా పలు సవాళ్లున్నాయి. మాల్దీవులకు భారత్ పూర్తిగా తలుపులు మూసేయదు. ఇప్పటికీ ఆ దేశంలో కోట్ల రూపాయల్ని పెట్టుబడిగా పెట్టింది. అదేవిధంగా భారత్కి కూడా మాల్దీవులు తలుపు మూసేయలేదు. ఎందుకంటే పొరుగున ఉన్న అతిపెద్ద దేశం భారతే. పైగా అత్యంత విశ్వసనీయమైన భాగస్వామి. శ్రీలంకలో జరిగిన పరిణామాలను మైజూ అండ్ కో ఇప్పటికే గమనించే ఉంటారు. చైనాను శ్రీలంక నమ్మే నట్టేట మునిగింది. తీవ్ర సంక్షోభానికి గురైన సమయంలో కొలంబోకు భారత్ అండగా నిలిచింది. అంటే మాల్దీవుల విషయంలో ఛాన్సెస్, డేంజర్ రెండు ఉన్నాయి. మాల్దీవులకు భారత్ అనుకూలమని చూపించాల్సిన సమయం వచ్చింది. భారత్ ఏ పార్టీకి అనుకూలం కాదని, కేవలం మాల్దీవుల ప్రజలకు భారతదేశం నిబద్ధత కలిగి ఉందని చూపించాలి. దీనిపై ఢిల్లీ కసరత్తు చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో భారత్కు కొన్ని ఆందోళనలు కూడా ఉన్నాయి. కొత్త అధ్యక్షుడి పట్ల అప్రమత్తంగా ఉండాలి. మాల్దీవుల్లో చైనా ఆస్తులకు రక్షణ కల్పించే అవకాశం ఉంది. అంతేకాదు డ్రాగన్ కంట్రీతో వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకునే అవకాశమూ ఉంది. పోర్టులు, ఉమ్మడి ప్రాజెక్టుల్ని చేపట్టొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ మైజూ మొదట భారత్ని కాకుండా చైనాను సందర్శించొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇవి భారత్కు ఆందోళన కలిగించే అంశాలుగా స్పష్టం చేస్తున్నారు. చైనాను నమ్ముకున్న దేశాలన్నీ రుణాల సంక్షోభంలో చిక్కుకున్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలు ఇప్పుడిప్పుడు చైనా ఎత్తులను తెలుసుకున్నాయి. క్రమంగా డ్రాగన్ కంట్రీని దూరం పెడుతున్నాయి. కానీ మాల్దీవులు మాత్రం కోరి మరీ డ్రాగన్ నోట్లో తలను పెట్టేందుకు సిద్ధమవుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీలంక, పాకిస్తాన్ సంక్షోభం తర్వాతైనా మాల్దీవ్స్ మేల్కొంటే బాగుంటుంది. లేదంటే అక్కడి ప్రజలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది.